సంక్రాంతి అంటే పిండి వంటల సందడి, సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా మారుతున్న పండుగ. కాకినాడ జిల్లా జగ్గంపేటలో గిరడి భాను ఈ సంప్రదాయాలకు జీవం పోస్తున్నారు. విదేశాల నుంచి వచ్చే కుటుంబ సభ్యుల కోసం మాత్రమే కాదు, చుట్టుపక్కల మరో 200 మందికి పండగ కానుకగా పిండి వంటలు అందించేందుకు 4 రోజులుగా మహిళల సహకారంతో స్వీట్లు, హాట్లు తయారు చేస్తున్నారు. పండుగ అంటే పంచుకోవడమేనని నిరూపిస్తున్న ఈ ప్రత్యేక ప్రయత్నం నేను ఇంతకుముందు హైదరాబాద్లో ఉండేదాన్ని. ఈ సంవత్సరం 2 సంవత్సరాలు అయింది నేను జగ్గంపేట వచ్చి. సంక్రాంతి శుభాకాంక్షలు అందరికీను. సంక్రాంతి అంటేనే సంతోషం. తర్వాత అందరూ కూడా పిండి వంటలు, కొత్త బట్టలు, కొత్త అల్లుళ్ళు, కొత్త కోడళ్ళు. నాకు కూడా ఈరోజు నాకు కొత్త కోడలు వస్తుంది అనమాట రేపు సంక్రాంతికి. అందుకని ఆ ఉద్దేశంతోనే కోడలు కూడా వస్తుంది కదా అని చెప్పేసి పిండి వంటలు మొదలుపెట్టాను అనమాట. కొంచెం మొదలుపెట్టిన దాన్ని మరి మాకు కావాలని అందరూ అనడం వల్ల ఎక్కువ క్వాంటిటీలో చేయవలసి వచ్చింది. అది ఇది అన్నీ నేను ఓవను బికాస్ ఆఫ్ మై మదర్ అనమాట. ఆవిడ అన్ని నేర్పారు మాకు. పోటీ దగ్గర నుంచి వేస్తాం మేము. చుట్టుపక్కల వాళ్ళకి ఒక ½ కిలోకి. ఇంకా బయట కూడా ఆర్డర్ ఇచ్చాను నేను. అన్నీ నేను చేయలేను కదా. బయట కనకరాజు కోవా అని నాకు ఫేమస్ అనమాట. ఆ స్వీట్లు ఇష్టం. అక్కడ ఒక 4, నా ఒక 3, 4 ఉన్నాయి. మొత్తం 8 కలిపి ½ ప్యాకెట్కి ఇద్దామని అనమాట. ½ కిలోకి.